వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయాలకు ఏమైనా బీజం పడిందన్న అనుమానం వ్యక్తమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే రెడ్ బుక్ పాలనకు సంబంధించి గతంలో టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, వాటిని ఇప్పుడు మరొకసారి గుర్తు చేస్తూ వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు నిజంగానే తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పాలి. అందులో ముఖ్యంగా చూస్తే వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో అరెస్టు చేయడమే పరమావధిగా మొత్తం టీడీపీ మొత్తం ముందుకు వెళ్ళింది అనే విధంగా వైసీపీ ఓవైపు ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఇవాళ వాళ్ళకి తిరిగి పాపంలాగా చుట్టుకుంటున్నాయంటూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇవాళ వల్లభనేని వంశీని ఏదైతే సబ్ జైల్లో పరామర్శించారో జగన్ కొన్ని మాటలు మాట్లాడారు. ఒకసారి ఆ మాటలు చూద్దాం. వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఫిబ్రవరి 19, 23 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, ఆ వంశీ సంగతి తేలుస్తా, నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి 19వ తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి. అంతటితో వల్లభనేని వంశీని రెచ్చగొట్టింది ఎవరు? ఆ రెచ్చిపోవడానికి కారణాలు ఏంటి? నిజంగానే ఆ నష్టం జరగడానికి రీజన్స్ ఏంటనే విషయాన్ని చెప్పే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇప్పుడు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో దానికి కౌంటర్లు కూడా అదే స్థాయిలో టీడీపీ నాయకుల నుంచి వచ్చాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము ఏదైతే వీళ్ళు మాట్లాడుతూ వచ్చారో, లేకపోతే ఇప్పుడు అరాచక పాలన ఏదైతే మాట్లాడుతున్నారో, అరాచక పాలన మాది కాదు, మీ హయాంలోనే జరిగిందంటూ వీళ్ళు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు టీడీపీ నాయకులు. అదొకసారి చూద్దాం, ఆ తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. 5 సంవత్సరాలు మీరు అరాచకాలు చేశారే, అక్రమ కేసులు పెట్టారే, అరెస్టులు చేశారే. ఇక్కడ మొత్తం సాక్ష్యాలతో సహా మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఇవాళ ఆ కేసులో అతను అరెస్ట్ చేస్తే ఇవాళ మీరు వచ్చి బెదిరించి భయభ్రాంతులు చేయాలని చూస్తారా? జరగదు. కృష్ణా జిల్లాలో జరగదు, ఎక్కడా కూడా జరగదు. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ బెదిరింపులకు భయపడం. ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిజంగా మేము కక్షపూరితంగా చేయాలంటే వచ్చిన 1-2 నెలల్లోనే అందరిని అరెస్ట్ చేసేవాళ్ళం. మాకు ఆలోచన లేదు. ప్రజాస్వామ్యబద్ధంగానే విచారణ జరిపిస్తాం. ఎవరైతే దీంట్లో బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. ఇవాళ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు కదా, వాళ్ళ తల్లిదండ్రులే కంప్లైంట్ ఇచ్చారు మా అబ్బాయిని కిడ్నాప్ చేశారని. అతను కూడా వచ్చి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ సబ్ జైలుకు వెళ్ళి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇచ్చే విధంగా చేసినటువంటి ఒక వ్యక్తి వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళి మామూలుగానే మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. 5 సంవత్సరాల పాటు ఇదే విధంగా ప్రతిరోజు కూడా నిస్సిగ్గుగా అబద్ధాలాడి ప్రజల్ని మోసం చేసినందుకే మొన్న ఎన్నికల్లో ప్రజలు వాతలు పెట్టినా కూడా బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ అదే విధమైనటువంటి అబద్ధాలు నా పేరు పదే ప్రస్తావిస్తూ మీడియా సమావేశంలో జరిగినటువంటి ఆ రోజున ఫిబ్రవరి 20, 2023 జరిగినటువంటి సంఘటనని పూర్తిగా వక్రీకరించి లేనిపోని అవాస్తవాలన్నీ జోడించి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించినటువంటి ప్రయత్నం చేశారు గనకే ఈ రోజున మరి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మా పార్టీ శాసనసభ్యులు వెంకటరావు, మేమందరం కూడా మీడియా ముందుకు వచ్చి ఆయనలాగా అబద్ధాలు వండి వార్చకుండా వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్తో ఇవాళ మీడియా ముందుకు వచ్చాం. ఇవాళ ఏం మాట్లాడుతాం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైలు దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి, ఆయన గతంలో నేను ఆ పార్టీలో పనిచేశా. ఏప్రిల్ 23, 2018 బ్రహ్మలింగయ్య చెరువు గట్టు మీద నుంచుని వేలాది లారీలు మట్టి తరలిపోతుంది. అట్లాగే బ్రహ్మలింగయ్య చెరువు 1400 ఎకరాలు 1500 ఎకరాలు
మట్టి అంతా అమ్ముకున్నారు. సిల్ట్ తీయటం అంటే అదే ఇప్పుడు ప్రభుత్వం రిజర్వాయర్ చేద్దాం అనుకుంటే దానికి ఒక 16-17 కోట్ల డబ్బులు రాజేశారు. అలాగే సిల్ట్ తీస్తామంటే ఎంతో కొంత తీస్తారని చెప్పి, కానీ ఈయన్ని తాడి చెట్టు లోతులు మట్టి తవ్వుతారని మీరు అడిగిన మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు? చూస్తున్నాము కౌంటర్లు, వాటికి అంటే ఏవైతే కమెంట్స్ ఉన్నాయో వాటి కౌంటర్లు కూడా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. చాలా క్లియర్గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం టీడీపీ నాయకులు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా గత 5 ఏళ్ల పాటు పరిపాలనను ఒక్కసారి ఇక్కడ గుర్తు చేస్తూ 5 ఏళ్ల పాలనలో ఏం జరిగిందో గుర్తు చేసుకోండి అంటూ వాళ్ళు అది మెన్షన్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తానికి ఏం జరుగుతోంది, నిజంగానే రెడ్ బుక్ పాలన కొనసాగుతోందా, కక్షపూరిత రాజకీయాలుగా మాత్రమే వీటిని చూడాలన్న విషయంతో పాటు అసలు చట్టం తన పని తాను చేసుకుపోతుంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు ఎవరు కారణమన్న విషయాన్ని కూడా చెప్పాల్సిందే అంటూ మాట్లాడుతున్న ఈ కమెంట్స్కి మనం ఇవాళ డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నాము. డిస్కషన్లో మనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రమౌళి గారు జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు శ్యామ్ చంద్రశేష్ గారు టీడీపీ నాయకులు కూడా మనతో పాటు ఇవాళ లైవ్లో జాయిన్ అయ్యారు. మొదటగా శ్యామ్ చంద్రశేష్ గారు, ఏంటి అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఓవైపు వైసీపీ అధినేత కానివ్వండి, లేకపోతే వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్తోంది ఇది పూర్తిగా కక్ష సాధింపు రాజకీయాలు తప్ప ఇంకేముంది. అందులో భాగంగానే ఇవాళ జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, లేదా గత 8 నెలల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామానికి కూడా అది రాజకీయ కక్ష మాత్రమే కారణం అంటూ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఏమంటారు మీరు? కక్ష సాధించాల్సినటువంటి అవసరం అసలు తెలుగుదేశం పార్టీకి కానీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కానీ లేదండి. ఎందుకంటే నిజంగా కక్ష సాధించేటువంటి మార్గం కనుక చేస్తుంటే వైసీపీలో ఉన్నటువంటి అందరినీ ఏదో నెపంతో అరెస్టులు చేయాలా, ఏదో కేసులు పెట్టాలా, ఇబ్బంది పెట్టాలా, రకరకాల కార్యక్రమాలు చేయాలి. అవేమీ చేయకుండా కేవలం ఎవరైతే తప్పులు చేశారో తప్పు చేసిన దానికి చట్టపరంగా చట్టం చేసే పని చట్టం చేస్తుంటే దానికి ఏదో కావాలని కక్షపూర్తిగా చేస్తున్నారని, లేకపోతే ఏదో కుట్రపూర్తిగా చేస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని ఈ రకంగా మాట్లాడడం, అందులో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే కేసు దేని నిమిత్తం, ఎవరైతే ఒక దళిత వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిని వారు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి కేసు వాపసు తీయించుకున్నారు అని వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కంప్లైంట్ పెట్టడం, దాని మీద చర్య తీసుకోవటం, దాంతో పాటుగా మరి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి కార్లు బళ్ళు తగలబెట్టేసి దొరికిన వారిని దొరికినట్టు చితకబాదేసి వారి ఆఫీసులోకి వెళ్ళి వీళ్ళు వెళ్ళి దాడులు చేసి కార్లు తగలబెట్టి బళ్ళు తగలబెట్టి శైలు విహారం చేసి వికృతమైనటువంటి చేష్టలన్నీ చేసి కేసులు ఎవరి మీద పెట్టారండి? అక్కడ ఉన్నటువంటి గురుమూర్తి మీద కానీ, దొంతి చిన్న మీద కానీ, మిగతా వాళ్ళ మీద అక్కడ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారిని అందరినీ కూడా ఉంచినటువంటి మాటలు వాస్తవా కాదా? కేసులు ఎవరు పెట్టారు? ఎవరు బాధితులు? మళ్ళీ ఎవరు అరెస్ట్ అయ్యి ఎవరు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోయారండి? కాబట్టి ఊరికే ఏదో తప్పదు కాబట్టి మాట్లాడాలి కాబట్టి, ఈయన జైలు పక్షి కాబట్టి, ఈయన జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి ఈ పాదయాత్రలో, పరామర్శ యాత్రలో, లేకపోతే వాదార్పు యాత్రలు అన్ని కూడా ఇలాంటి రౌడీలకి, హింసావాదులకి, కుట్రదారులకి, కుతంత్రాలు చేసేటువంటి వాళ్ళకి, సైకోలకి మాత్రం ఈయన వాదార్పు యాత్రలు చేస్తారు. రాష్ట్రంలో నిజంగా ఎక్కడైనా ఏదైనా వేరే రకమైనటువంటి బ్యాడ్ ఆర్ సాడ్ ఇన్సిడెంట్ జరిగి కానీ, ఎక్కడన్నా అన్యాయమైనటువంటి వారికి కానీ ఈయన ఏ రోజున వెళ్ళి ఎక్కడన్నా పరామర్శం చేసినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఇది ఈయన ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల కాలంలో డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలు పెడితే ఒక దళిత డ్రైవర్ వరకు, అనంతబాబు గారు ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ పార్టీ అనంతబాబు డోర్ డెలివరీ చేసిన డ్రైవర్ దగ్గర నుంచి, జడ్జి రామకృష్ణ దగ్గర నుంచి, మాస్క్ అడిగితే చంపేయించుకున్నటువంటి కిరణ్ దగ్గర నుంచి, ఇసుక అక్రమాల మీద ప్రశ్నించినటువంటి వరప్రసాద్ శిరోమండలం దగ్గర నుంచి, అమర్నాథ్ గౌడ్ అనేటువంటి 14 ఏళ్ల బాలుడిని చంపేసిన దాకా రాష్ట్రంలో ఎన్ని ఘోరమైనటువంటి ఇన్సిడెంట్లు జరిగినాయండి? ఏ రోజైనా కనీసం బయట వచ్చి ఒక్క మాట మాట్లాడినటువంటి సంఘటన ఎక్కడన్నా ఈయన ముఖ్యమంత్రి కాలంలో ఉందా? లేదు. జరిగినటువంటి 8 నెలల పాలనలో మొదటి నెల రోజులకే 11 సీట్లు పెట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వ్యక్తి ఢిల్లీకి వెళ్ళి 34 మందిని చంపేశారు. అర్జెంటుగా రాష్ట్రపతి పరిపాలన విధించేయండి, మళ్ళీ ఎన్నికలు పెట్టేయండి, ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పినటువంటి వ్యక్తి. ఇందాక కూడా నేను వీడియో బిట్ చూసినా అండి. ఏం మాట్లాడతాడో, ఎల్లకాలం అధికారం శాశ్వతం కాదు, మీరు రిటైర్డ్ అయినా కూడా సప్త సముద్రాలు అవతల దాకా ఉన్నా కూడా మరలా మేము తీసుకొస్తాం, బట్టలప్పు తీసి నిలబెడతాం. ఏంటి ఓ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇలా పార్టీ వ్యక్తులకు అలవాటు బట్టలప్పు తీసుకుని జనాలు చూపించడం అనేది అలవాటు. ఆ అలవాటుని రాష్ట్రం అంతా చేస్తానంటే ఎట్లయినా మరలా మేము అధికారంలోకి వస్తాం. మొన్న ఏమంటాడు, అధికారం శాశ్వతం కదని ఈయనే చెప్తాడు. ఇప్పుడు మొన్న ఏమంటాడు, నా బొచ్చు కాదు కదా, నా కార్యకర్తలు కూడా బొచ్చు కూడా బేకలేరు,
మరలా 30 ఏళ్ళైనా సీఎం అంటాడు. అంటే నీ దగ్గరికి వచ్చేటికి 30 ఏళ్ళు అధికార శాశ్వతం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి మాత్రం 5 ఏళ్ళు కూడా ప్రభుత్వం ఉండదు. ఏందండి ఏం Right. మాట్లాడుతూ ఉంటాడు ఈయన? Right. ఈయన ఏంటంటే అధికారం అనేది బాగా కాదండి, అధికారం అనేది బాగా తలకెక్కేసి Right. రియాలిటీలోకి రాలేకపోతున్నాడు. ఇప్పుడు అసెంబ్లీలో ఈయనే ఒకసారి మాట్లాడాడు. ఒకసారి చంద్రబాబు గారి రెస్పాన్స్ తీసుకుందాము. చంద్రబాబు గారి రెస్పాన్స్ తీసుకుని మీ దగ్గరకు వస్తాను మళ్ళీ అండి. చంద్రబాబు గారు, బాధితుల్ని మీరు బాధ్యులుగా చేసి గతంలో కేసులు పెట్టారు, కానీ ఈసారి ఎవిడెన్స్లతో సహా మేము అరెస్ట్ చేసి వాళ్ళకి చట్టం ఏదైతే తను చేయాల్సిన ఆ డ్యూ కోర్స్ ఉందో దాన్ని చేస్తుంటే మాత్రం రాజకీయ కక్షలు అంటున్నారు. ఏమాత్రం సమంజసం అనేది ఒక ప్రశ్న అయితే, మరొకటి మీరు ఓదారుస్తుంది కేవలం ఇలాంటి కేసుల్లోనో లేకపోతే ఇంకో దాంట్లో పడ్డ మీరు నాయకుల్ని ఓదారుస్తున్నారు, బాగానే ఉంది. ఒకవేళ నిజంగానే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఉన్నాయని మీరు చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు ఎందుకు మీరు ఓదార్చట్లేదు అనేది మరొక ప్రశ్న వినిపిస్తుంది. ఏమంటారు? మొదటగా మీకు, అదేవిధంగా నాతో పాటు పాల్గొన్నటువంటి టీడీపీ అధికార ప్రతినిధికి, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎస్, ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలల కాలం వచ్చింది, 8 నెలల కాలం పూర్తయింది. అదేవిధంగా పరిపాలన, అదేవిధంగా ప్రజల గాలికి వదిలేసి కేవలం అక్రమ అరెస్టులు చేసుకుంటూ, కేవలం వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ అక్రమ అరెస్టులు చేసుకుంటూ మరి ఇలా ప్రభుత్వం వచ్చేసి ప్రభుత్వం నడుపుతా వస్తారు. అంటే అక్రమ అరెస్టులు కేవలం వచ్చేసి అంటే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజు అనేక సమస్యలను వచ్చేసి ప్రజల్లో ఒక పక్క మభ్యపెడుతూ, సూపర్ 6 మభ్యపెడుతూ, అదే విధంగా వచ్చేసి ఈ వల్లభనేని వంశీని వచ్చేసి అక్రమ అరెస్ట్ అంటే సత్యవర్ధన్ గారు ఆల్రెడీ ఇచ్చేసాడు. అంటే ఎలాంటిది లేదు, నాకు వద్దాయి అని చెప్పేసి ఆయన చెప్పినా కూడా ఈ రోజు వచ్చేసి కేవలం వచ్చి చట్టబద్ధత లేకుండా ఈ రోజు గాలికి వదిలేసి, అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఎలా ఉందంటే, పోలీస్ వ్యవస్థ వచ్చేసి ఏ విధంగా వాడుకుంటున్నా అంటే వీళ్ళు కేవలం వచ్చేసి వైసీపీ వాళ్ళని టార్గెట్ చేయాలి, ఏదో రకంగా వచ్చేసి అంటే పరిపాలన ఎన్నో మార్పులు ఉన్నాయి. ఈ రోజు వచ్చేసి రాష్ట్రంలో చూస్తే మరి రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది. ఖరీఫ్ రబీ సీజన్ అయిపోయింది, ఇబ్బంది ఉంది. అదేవిధంగా విద్యార్థులు వచ్చేసి వాళ్ళకు కూడా విద్యా దీవెన కానీ ఇది పర్లేదని చెప్పేసి ఆలోచనలో వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా మహిళలు వచ్చేసి వాళ్ళకి ఏదైనా అంతో ఇంత ఇస్తారంటే ఆ యొక్క 18,000 15,000 రూపాయలు ఇస్తా అన్నటువంటిది అది కూడా ఇవ్వలేదు. అదేవిధంగా చూస్తే చేనేతలు ఇబ్బంది, ఇలాంటి సమస్యలన్నీ లేకుండా ఈ రోజు కేవలం అంటే 8 నెలల కాలం 164 అంటే ప్రజలంతో మాకన్నా మెరుగ్గా చేస్తారు పరిపాలనని. కేవలం వచ్చేసి 164 స్థానాలు ఇస్తే వీళ్ళు కేవలం వచ్చేసి పరిపాలన అనేటువంటి పదాన్ని పక్కన పెట్టి కేవలం రెడ్ బుక్ పాలన చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో వచ్చేసి. దానివల్ల ప్రజలు కొరిగేది ఏం లేదు. ఈ రోజు వంశీ అరెస్ట్ అంటే ప్రజలకు వచ్చేసి ఏమైనా రైతు కష్టాలు తిరిగిపోతాయా, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి విద్యార్థుల యొక్క విద్యా డెవలప్ అవుతాయి, దీనివల్ల కాదు. కానీ ముందు ప్రజల మీద దృష్టి పెట్టాలి. మీరు ప్రజల మీద దృష్టి పెట్టకుండా కేవలం వచ్చేసి కానీ ఇప్పుడు వాళ్ళు నేను ఒక క్వశ్చన్ ఉంది నాకు యాక్చువల్గా. చూస్తా ఉన్నాను సుగాని ప్రీతి అనేటువంటి ఆమె యొక్క పరిస్థితి ఏమైందో చూస్తా ఉన్నాం. అంటే దాని గురించి మాట్లాడంలే, మహిళల చిన్నారుల అత్యాచారాల గురించి మాట్లాడంలే. కేవలం వచ్చేసి ఈ రోజు రాష్ట్రంలో వచ్చేసి రాజనీతి అంటే ఏ విధంగా రెడ్ బుక్ పాలన జరిగిపోతా ఉంది. రెడ్ బుక్ పాలనకు వచ్చేసి ఈ యొక్క ఎవరైతే అక్రమంగా అరెస్ట్ చేయాలనో, అదేవిధంగా ఏ విధంగా లా అండ్ ఆర్డర్ వచ్చేసి పూర్తిగా ధ్వంసం చేశారు. లా అండ్ ఆర్డర్ వచ్చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా వెళ్ళిపోయింది. హోమ్ మినిస్టర్ ఉందా లేదా అనేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు కనపడతాం. అదేవిధంగా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు వెళ్తే జనాలు ఏ విధంగా తండోపతండాలుగా అక్కడ ఉన్నటువంటి జైలుకి వెళ్తే జనాలు కట్టలు తెచ్చుకొని వస్తా ఉన్నారు. ఎందుకంటే పరిపాలన కూటమి ప్రభుత్వం మీద ఇప్పటికే వ్యతిరేకత పెరిగిపోయింది కాబట్టి ఈ రోజుకు డ్రామా ఆడుతూ మరి వంశీని అరెస్ట్ చేసుకుంటూ ఇంకోరిని అరెస్ట్ చేసుకుంటూ ఈ రోజు వచ్చేసి కాలయాపన చేస్తా ఈ రోజు వచ్చేసి పరిపాలన అంటే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కానీ మీకు ఆ బాధ్యత ఇచ్చారు కదా చంద్రబాబు గారు. చంద్రబాబు గారు మీరు అన్నట్టు వాళ్ళు ఒక ట్రాప్ వేస్తున్నారు, ఆ ట్రాప్ లో మీరు పడుతున్నారేమో. ఎందుకంటే మీరు అన్నట్టుగా సరిగ్గా మీరు అది అక్రమ అరెస్ట్ అంటారా, అది కారణం ఏదైనా కానివ్వండి, ఆ ఒక్క దాని మీద మీరు మొత్తం మీ పార్టీ మొత్తం కాన్సన్ట్రేట్ చేయకుండా. ఎందుకంటే వైసీపీ వల్ల కేవలం వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగంలో రెడ్ బుక్ పాలన సాగుతా ఉంది. అంటే దీనివల్ల వచ్చేసి వైసీపీ వాళ్ళని అక్రమ ప్రజలు కొరిగేది ఏం లేదు. కాదు, అదే ప్రజలకు సంబంధించిన సమస్యల మీద మీరు మాట్లాడొచ్చు కదా. కేవలం ఆ ఒక్కదాని అక్రమ అరెస్టులు అని చెప్పేసి మీరు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ, మీరు అన్నట్టుగా నిజంగానే రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదనుకోండి, వాటి మీద ఎందుకు మీరు మాట్లాడలేదు అని ఒక ప్రశ్న కూడా వస్తుంది కదా. పెట్టాం కదా, 2 ధర్నాలు చేశాం కదా, ఆల్రెడీ 2 ధర్నాలు చేశాం. నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ చెప్తున్నాం. మళ్ళీ కరెంటు ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు పెంచారు. రాష్ట్రంలో వచ్చేసి ప్రజలు నడ్డి వినిపిస్తా ఉన్నారు. దీని మీద మాట్లాడుతూ ఉన్నాం కదా, 2 సార్లు ఆల్రెడీ ధర్నాలు కూడా చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాలు 2 సార్లు ధర్నాలు కూడా జరిగాయి. ఈ రోజు రైతులకు 20,000 ఇస్తామన్నారు. కనీసం ఖరీఫ్ రబీ డిస్కస్ చేద్దాం ఒకసారి. శ్యామచంద్ర గారు
ఈ అరెస్ట్ ఏంటండి? అరెస్ట్ అక్రమ అరెస్ట్ చేసి ఈ రోజు చంద్రబాబు గారు, ఒక ప్రజలు నిమిషం, మళ్లించాలని, అంటే ప్రజల దృష్టి మళ్లించాలని ఈ రోజు. రైట్, ఒక నిమిషం శ్యామచంద్ర గారు, ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఏంటంటే మీరు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు. చంద్రబాబు గారు 1 సెకండ్ ప్లీజ్. చంద్రబాబు గారు 1 సెకండ్ ప్లీజ్. చంద్రబాబు గారు 1 సెకండ్. చంద్రబాబు గారు కేవలం వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రైట్. చంద్రబాబు గారు 1 సెకండ్ ప్లీజ్. పోతా ఉన్నారంటే రైట్, చంద్రబాబు గారు ఒక నిమిషం. శ్యామచంద్ర గారు, ఇక్కడ మీరు గతంలో మీరు ఏదైతే చెప్తున్నారో గత 5 ఏళ్ల పాటు ఏం జరిగింది అన్నది మీరు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన 8 నెలల నుంచి జరుగుతున్న పరిణామాల్లో హోమ్ మినిస్టర్ ఉన్నారా లేదా అని అనుమానం వచ్చేలాగా ఉందని వైసీపీనే కాదు, డైరెక్ట్గా మీ డిప్యూటీ సీఎం కూడా మాట్లాడే పరిస్థితి అక్కడ కనిపించింది. సుగాలి ప్రీతి కేసు ఏమైంది అన్నది ప్రతి సందర్భంలోనూ వైసీపీ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అది జరిగింది మీ హయాంలో, అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఆ తర్వాత సిబిఐతో ఎంక్వైరీ చేస్తే తప్ప దీనికి లాభం జరగదు అనే విధంగా జనసేన, అంటే మీ కూటమి పార్టీలో నాయకులు మాట్లాడే నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత సిబిఐలోంచి విత్డ్రా అయిపోయింది. దాని గురించి మాట్లాడే ఓపిక కానివ్వండి, టైం కానీ అటు కూటమి నేతలకి లేదు, దాన్ని గతంలో ప్రమోట్ చేసిన జనసేనకి లేదు అనేది ఒక మాట వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇక, అంటే వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉండకూడదనే ఉద్దేశమా, లేకపోతే ఆ కాన్సన్ట్రేషన్ కేవలం వైసీపీ నాయకులు చేసిన నేరాల మీదనో లేకపోతే తప్పుల మీదనే చేయాలన్న ఆలోచన? సార్, రెగ్యులర్ గా మమ్మల్ని ప్రశ్నించేటువంటి ఇటు మీరు డిబేట్లలో కానీ మా కార్యకర్తల్లో కానీ ఎక్కువ ప్రశ్న, ఒకటే ప్రశ్న, కామన్ ప్రశ్న ఏంటంటే, వాళ్ళు అంత అరాచకంగా దౌర్జన్యంగా అక్రమ కేసులు పెడితే వాళ్ళు అన్ని తప్పులు చేసినా మీరు ఎందుకు వాళ్ళని శిక్షించట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు మీరు అంత స్లోగా ఉన్నారు అనేది చాలా ఎక్కువ ప్రశ్న. పనిష్మెంట్ ఎందుకు ఉండట్లేదు అనేది జనరల్ గా. ఎందుకు అంటే అటు మోదీ గారు నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ పక్క లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ తాలూకా ఆలోచన ఏంటంటే, ఏదైతే పూర్తిగా సర్వనాశనం అయిపోయి అన్ని రంగాలు కూడా రాష్ట్రం అంతా కూడా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉందో దాన్ని ముందుకు బాగు చేయాలా, రాష్ట్రాన్ని మనం పునరాభివృద్ధికి తోడ్పడాలా, వచ్చినటువంటి అవకాశం ప్రజలు ఏదైతే 151 అది ఓకే అండి, అది ఓకే శ్యామచంద్ర గారు, అది ఓకే. కానీ ప్రశ్న ఏంటంటే సుగాలి ప్రీతి కేసు ఏమైంది? మీ ప్రశ్నకు నేను వస్తా అని చేసుకుంటూ వెళ్తుంటే వీరు ఇందాక చంద్రబాబు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, రైతులకి ఇంతవరకు 15,000 వేస్తారన్నారు, 20,000 వేస్తారన్నారు, ఏమి వేయలేదని చెప్పేసి అని మాడుతా ఉన్నారు. అన్నా, మీకు తెలియదేమో, ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వ హయాంలో రైతులు ఆరుగాలం పండించినటువంటి పంటని బస్తాల్లోకి ఎత్తుకోవడానికి సంచులు కూడా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ధాన్యం అమ్ముకుంటే 24 గంటల లోపలనే డబ్బులు వచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిందన్నా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకటి. రెండోది, ఏదైతే మీరు తల్లికి వందనం గురించి మాట్లాడుతూ ఉన్నారో, ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా చాలా సుస్పష్టంగా చెప్పినటువంటి మాట ఏంటి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపే మీరు ఇచ్చింది 4 సంవత్సరాలు మాత్రమే, మీరు అది గుర్తుపెట్టుకోండి. కానీ మేము 5 ఏళ్ళు ఇస్తా ఉన్నాం, 5 ఏళ్ళు ఇస్తామని చెప్పిన 5 ఏళ్ళు ఎంతమంది ఉంటారో మీరు అందరికి ఇస్తామని చెప్పని కాదు, ఒక్కరికి అని ఆ ఒక్కరికి కూడా అనేక కొర్రీలు పెట్టి 82 లక్షల మంది ఉంటే 40 లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేయకుండా అందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం చేయడానికి వచ్చే అకాడమిక్ ఇయర్ లోపులోనే తల్లికి వందనం ఇస్తామన్నా ఖచ్చితంగా ఇచ్చి తీరుతామన్నా. 2. మూడో విషయం, ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో చేనేతల గురించి మాట్లాడుతూ ఉన్నారో, ఇతరుల గురించి మాట్లాడుతూ ఉన్నారో, 500 యూనిట్లు ఈ రోజు ఫ్రీ కరెంట్ పవర్ మీద చేసేవాళ్ళు కానీ, మామూలు మగ్గం మీద చేసే వాళ్ళకి 200 పవర్ యూనిట్ చేయటంలో కానీ ఈ రోజున ప్రభుత్వం వారికి ఎంత మేలు చేస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆదరణ 3 పథకం కూడా తీసుకొచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటితోని పాటుగా ఏవైతే రాష్ట్రంలో గడిచినటువంటి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచినటువంటి అందరు ముఖ్యమంత్రులు చేసిన అప్పులు కట్టినటువంటి వడ్డీ 9,000 కోట్లయితే మీ ఒక్క 5 ఏళ్ల హయాంలో ఇప్పుడు కడుతున్నటువంటి 14,000 కోట్ల రూపాయలు అదనంగా కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అన్న, మీరు వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలతో ఉండండి. మీరే అన్నారు అదేదో జరిగిపోతుంది, ఇదేదో జరిగిపోతుంది. ఓకే, మీరు అన్నమాట మీద అదేదన్నా జరిగిపోతే దాని మీద కదా మీరు పోరాటం చేయాలా. అవి మానేసి ఎందుకు వీటి మీద ఎవరైతే అరాచకవాదులు ఉన్నారో, హింసావాదులు ఉన్నారో, రౌడీలు ఉన్నారో, సైకోటిక్ ఆలోచనతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కోసం ఎందుకు మీరు పాటుపడతా ఉన్నారు? ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా మీరు అంశాలు లేవనెత్తారో సుగాలి ప్రీతి విషయంలో గానీ మరొక విషయంలో గానీ ఖచ్చితంగా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉన్నది. ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తల్లిని గాని, చెల్లిని గాని, భార్యని గాని మాట్లాడేటువంటి మాటలు సోషల్ మీడియాలో వితోదకంగా
పోస్టులు పెడుతున్నా కూడా సీరియస్ యాక్షన్, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవట్లేదని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇదే అపోజిషన్ లీడర్స్ అదిగోండి వాళ్ళ మీద అది చేశారు, వీళ్ళ మీద ఇది చేశారు, అక్రమ కేసులు, అన్యాయం కేసులు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగానే సుగాలి ప్రీతి కేసు డెఫినెట్ గా విత్ కమింగ్ సూన్, వెరీ కమింగ్ సూన్ ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారు కానీ, దాన్ని ఎత్తుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అనుమానం ఏమీ లేదు, అది కూడా న్యాయం జరుగుతుంది, అందులో అనుమానం లేదు. సత్యంబాబుకు మాదిరిగా 13 ఏళ్ళు జైల్లో పెట్టి ఒక ఎవరైతే తప్పు చేయని వ్యక్తిని తీసుకొచ్చాడు, జీవితాన్ని నాశనం చేసి తర్వాత నువ్వు మంచోడివి, దోషివి కాదు, నిర్దోషం అనేటువంటి ప్రయత్నాలు ఇక్కడ జరగవు. ఏదైనా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే తప్ప, తప్పు చేశాడు వీడు ఖచ్చితంగా దోషి అని తేల్తే తప్ప ఈ యాక్షన్ తీసుకోదు. ఈ ప్రభుత్వంలో మంచి వారికి ఎప్పుడు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. చంద్రమౌళి గారు, మేబీ మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటే సుగాలి ప్రీతి కేసు సంబంధించి చేనేతలకు కరెంటు 200 యూనిట్లు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. అదే విధంగా వైఎస్ఆర్ నేతన్న నేస్తామని ప్రతి సంవత్సరం 24,000 ఇచ్చాం. అంటే దాదాపు వచ్చేసి 5 సంవత్సరాల పాటు ఇచ్చాం. 5 సంవత్సరాల పాటు ఇచ్చే 1,25,000 రూపాయలు వచ్చేసి ఒక నేతన్న ఒక నేతన్నకు వచ్చేసి సంవత్సరానికి ఇచ్చాం. ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు చేనేతలు వచ్చేసి. రాష్ట్ర వ్యాప్తంగా పడుగు పేక లేక నూనె లేక అయ్యో రామచంద్ర అని బతికేదే బరువుగా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ నేతల నేస్తం ఇస్తే వాళ్ళు వైఎస్ఆర్ నేతల నేస్తామని ఆ రోజు ఇచ్చాం కాబట్టి నేతలు చల్లగా హ్యాపీగా బతకగలిగాం. అదేవిధంగా ఈ రోజు ఆత్మహత్య చూడండి, గ్రామాలకు వచ్చి చేనేత గ్రామాలకు వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. అదేవిధంగా చూస్తే రైతులు గిట్టుబాటు ప్రజలు మద్దతు పెడతా ఉన్నారు. కనీసం గిట్టుబాటు ధర లేదు, శనగ గిట్టుబాటు ధర లేదు, తర్వాత వరి గిట్టుబాటు ధర లేదు, మిర్చి గిట్టుబాటు ధర లేదు. మిర్చి చూస్తే ఒకసారి ఆత్మహత్య చేసుకునే మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకునే చోటు కొదవగా ఉంది. ప్రభుత్వం పాలించడంలో పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు ఒకసారి చంద్రబాబు గారు చంద్రబాబు గారు అయితే మనం సంక్షేమ పథకాలకు సంబంధించి డిస్కషన్ చేద్దాము. 1 సెకండ్, సంక్షేమ పథకాలకు సంబంధించి డిస్కషన్ చేద్దాము. ఎలా ఉందంటే రెడ్ బుక్ పాలన సాగుతుంది కాబట్టి సుగాలి ప్రీతికి సంబంధించి ప్రజలకు అప్పుడే వ్యతిరేకత వచ్చేస్తుంది. సుగాలి ప్రీతికి సంబంధించి మీరు క్వశ్చన్ అడిగారు, వ్యతిరేకత వచ్చేస్తుంది. అంటే దాదాపు వచ్చేసి ప్రతి పేదవాడు కూడా వచ్చేసి ఈ రోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి స్థాయిలో వచ్చేసి వ్యతిరేకత ఉంది. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు గారు కాబట్టి మీరు ఏ విధంగా ఉందంటే కేవలం వచ్చేసి చంద్రబాబు గారు ఇక్కడ ఒక పాయింట్ సమాధానం చెప్పండి మీరు. చంద్రబాబు గారు ఆ విధంగా కాలం చంద్రబాబు గారు ఒక మాట, ఆ రోజు పట్టాభి గారు మాట్లాడారు. పట్టాభి గారు దోసిడీకి అనేటువంటి పదం మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే మరి ఆ రోజు కూడా ఏమనలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటివి కాదు, ముఖ్యంగా మీరు చేయాల్సింది అంటే ప్రజా సంక్షేమ కార్యక్రమం. మీరు ఏం చెప్పారు, ఎన్నికల ముందు హామీలు ఏం చెప్పారు, ఎన్నికల హామీలు నెరవేర్చాలా. ఫస్ట్ చంద్రబాబు గారు సూపర్ 6 ఎప్పుడు ఇస్తారో చెప్పాలా. చంద్రబాబు గారు ఇక్కడ సరే చంద్రబాబు గారు ఒక పాయింట్ సమాధానం చెప్పండి మీరు. చంద్రబాబు గారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఇబ్బంది పడాలా లేకపోతే చంద్రబాబు గారు పంటలు వేసుకోకుండా కూర్చోవాలా. సూపర్ 6 రైట్. చంద్రబాబు గారు వినిపిస్తుందా నా వాయిస్? కూర్చోవాలా. చంద్రబాబు గారు నా వాయిస్ వినిపిస్తుందా? ఏ విధంగా చెప్పాలి? చంద్రబాబు గారు నా వాయిస్ వినిపిస్తుందా? చంద్రబాబు గారు నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ ఎస్. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మీరు ఏమంటారు, దీన్ని కక్షపూరిత రాజకీయాలని మీరు అంటున్నారు, కానీ వాళ్ళు ఎవిడెన్స్ సహా చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సత్యవర్ధన్ ఇష్యూని తీసుకుంటే సత్యవర్ధన్ ఇష్యూ తనంతట తాను వచ్చారు, ఆ కేసుని విత్డ్రా చేసుకున్నారు అని మీరు అంటున్నారు. కానీ ఆ లిఫ్ట్లో మీరు తీసుకెళ్లిన విజువల్స్ ఇవాళ కొల్లు రవీంద్ర రిలీజ్ చేసి ఇంతకన్నా మీకు సాక్ష్యం ఏం కావాలి, అతను బెదిరించి తీసుకోవడం కాకపోతే ఇంకేంటైందని చెప్పేసి ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నారు. రెండోది మీరు అన్నట్టుగా టీడీపీ కార్యాలయాలు తగలబడిన వాట వాస్తవము, తగలబడడానికి కారణాలు చట్ట ప్రకారం తప్పు చేస్తే చట్టం ప్రకారం శిక్షించాలి. ఒకటి ఎవరైనా చట్టం అందరూ సమానులే. కానీ దొంగ కేసులు పెట్టి ఎలా ఉందంటే ఆల్రెడీ సరెండర్ అయిపోయి నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నా పేరు వాడుకుంటుంది సత్యవర్ధన్ గారు ఓవైపు చెప్తా ఉంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మన కేసులు పెట్టచ్చు. ఇదే విధంగా అంటే దొంగ కేసులు పెడుతూ మరి ఇది ఏ విధంగా ప్రజాస్వామ్యం అవుతుంది? ఈ విధంగా చేస్తే మరి కేవలం అంటే ఇదే నా పాలన. దొంగ కేసు అని మీరు అంటున్నారు, కానీ పరిపాలన సాక్ష్యాలు వాళ్ళు చూపిస్తున్నారు. రెడ్ బుక్ పాలన చేస్తే సరిపోతే
రైట్. ఇంకెంతమంది కాక arrest దొంగ చేస్తారు? ఎంతమంది దొంగ arrest కేసులు చేస్తారు? మీరు అంటున్నారు. ఎన్ని ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడతారు? ఎంతకాలం మభ్యపెడతారు మీరు? రైట్. అయితే దీనికి చంద్రబాబు గారు సమాధానం ఇప్పుడు చెప్పాలి. ఎంతకాలం మీరు మభ్యపెడతారు అంటుందేమో దొంగ ప్రజల్ని? కేసులు అరెస్టే మీకు అంటున్నారు. ఇంకా, ముఖ్యమా? దొంగ కేసులను మీరు అంటున్నారు, సాక్ష్యాలు వాళ్ళు చూపిస్తున్నారు. ముఖ్యం కాదు కదా. సో ప్రజలు దాన్ని గమనిస్తుంటారు కదా. మనం జస్ట్ అంటే అలా అనంత మాత్రాన దాన్ని నమ్మేసి ప్రజలు దాని ముందు వైపు లేకపోతే మీకు పాజిటివ్గా మారతారనడానికి ఏం లేదు కదా. ఆ సాక్ష్యాధారాలు ఏవైతే సాక్ష్యాలు చూపిస్తున్నారో అందులో ఏమన్నా మీకు లొసుగులు కనిపించాయా? ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు మీరు అడిగారు, తను చెప్తున్నారు ఖచ్చితంగా మేము దాని మీద కట్టుబడే ఉన్నాం కాబట్టి ముందుకు వెళ్తాము, ఎవరైతే నిందితున్నారో వాళ్ళని శిక్షిస్తామంటున్నారు. మీకు దాని మీద నమ్మకం ఉందా లేదా? చట్ట ప్రకారంగా జరగాలి. చట్ట ప్రకారం జరుగుతుంది. తప్పకుండా చట్టాన్ని గౌరవిస్తాము. కాబట్టి అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టకూడదని ఇప్పుడు రాష్ట్రంలో దాదాపుగా వచ్చేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం, ఇది పరిపాటి అయిపోయింది. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు ఎక్కడ రాష్ట్రం 175 నియోజకవర్గాలు ఎక్కడ చూసినా కూడా అరెస్ట్ చేయడము, దొంగ కేసులు పెట్టడము, అదే ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ జరగడం లేదు. కేవలం వచ్చేసి రెడ్ బుక్ పాలన. కాబట్టి ఇలాంటి మానుకుని మీరు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయాలి. చంద్రబాబు గారు ఒకసారి ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాము. చంద్రబాబు గారు ఒక బ్రేక్ తీసుకుందాము. మీరు అన్నట్టు ఈ కక్ష సాధింపు రాజకీయాలు కానివ్వండి, మీరు అనుకుంటున్నట్టు అక్రమ అరెస్టులు కానివ్వండి, ఖచ్చితంగా ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి, ఆ ఫోకస్ డైవర్ట్ చేయడానికి చేస్తున్న కార్యక్రమం మీరు అంటున్నారు. లేదు అక్కడేమో లేదు వేరే కారణాలు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. కాబట్టి అసలు ఏంటి ఈ మొత్తం యాక్టివిటీస్ చేయడానికి కారణం ఏంటనే విషయమైన ఒక విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఏదైతే సాక్ష్యాధారాలకు సంబంధించి కూడా టీడీపీ, వైసీపీ ఎవరి స్టైల్లో వాళ్ళు ఇప్పటికే దానికి సంబంధించి ఒక అంటే ప్రచారాన్ని అయితే స్టార్ట్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే కొల్లు రవీంద్ర ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారంటూ ఒక వీడియోని రిలీజ్ చేస్తే, అదే సందర్భంలో వైసీపీ కూడా ట్రూత్ బాంబ్ అంటూ కొన్ని విషయాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా మనము ఒకసారి చూస్తే చంద్రబాబు కుట్రను బయటపెట్టిన సత్యవర్ధన్ స్టేట్మెంట్ అంటూ ఒక డాక్యుమెంట్ని వాళ్ళు రిలీజ్ చేశారు. అందులో టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వాళ్ళు ఎవరో నాకు స్పష్టంగా తెలియదు, కానీ ఒక రిపోర్ట్ తీసుకొచ్చి సుబ్రహ్మణ్యం నన్ను సంతకం చేయమని చెప్పాడు, నేను చేశాను, అందులో ఏముందో ఎవరి పేర్లు ఉన్నాయో కూడా నాకు తెలియదు, కేసులు కోర్టుల చుట్టూ నేను తిరుగుతుండడంతో మా కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంటూ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసే ప్రయత్నము వైఎస్ఆర్సీపీ చేసింది. అందులో భాగంగా దానికి సంబంధించింది ఉంది. మరొక కీలకమైన అంశం వాళ్ళు ఇవాళ రిలీజ్ చేసింది ఏంటంటే, ఫిబ్రవరి 10, 2025 సత్యవర్ధన్ జడ్జి గారి ముందు అఫిడవిట్ ఇవ్వగానే మరో కుట్రకు అధికార టీడీపీ పాల్పడింది. అందులో మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 11 సత్యవర్ధన్పై తప్పుడు కేసు ఒకటి నమోదు చేశారు. ఒక దళితుడిపై కేసుకు దళితులనే వాడుతున్న చంద్రబాబు సర్కారు విజయవాడ పడమడ పిఎస్లో కేసు నమోదు, డబ్బులు తీసుకొని తప్పుడు సాక్ష్యం చెప్పాడట, శాంతి భద్రతల విఘాతం కల్పించి ప్రేరేపించాడంట, అందువల్ల మానసికంగా గాయమైందంటూ ఇందులో తయారు చేసిన ఫిర్యాదు సారాంశం అంటూ ఇంకొక ఫిర్యాదు కాపీని కూడా వైసీపీ రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసిన కాపీకి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మనకు ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన దీంట్లో కనిపిస్తుంది. మరొక కీలకమైన అంశం, ఫిబ్రవరి 20 పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగిందంటూ వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక కోర్టును తప్పుదోవ పట్టించే యత్నంలో భాగంగానే గన్నవరం సిఐ ఎవరైతే కనకారం ఉన్నారో ఆయన ఎస్సీ కాదంటూ తప్పుడు వాదనలు వినిపించింది, సిఐ దళితుడు కాదని చెప్పి చేశారంటూ ఒక వాదన వినిపించే ప్రయత్నం చేస్తుంది. సో ఇద్దరికిద్దరు ఎవరికి వాళ్ళు మేమే కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదైతే మనకి క్లియర్గా కనిపిస్తుంది. మరొకసారి శ్యామచంద్ర గారి దగ్గరికి వెళ్దాం. శ్యామచంద్ర గారు, ఇవాళ వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక ట్రూత్ బాంబ్ అని కొన్ని రిలీజ్ చేసింది. అందులో భాగంగా చూస్తే మాత్రం ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో వంశీ పేరు కానివ్వండి, వంశీ ప్రస్తావన కానీ లేదు, కేవలం ఎవరో కొద్దిమంది వచ్చి దాడి చేశారని మాత్రమే ఆయన కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఆ తర్వాత వంశీకి అన్నయిస్తూ ఇప్పుడు జరుగుతున్నదంతా అదే కార్యక్రమంలో భాగం అని చెప్పి వైసీపీ ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు, ఏంటి నిజమేంటి? ఒకటేనండి, ఇందాక ఆయన ఈ కేసు దగ్గర మొదలుపెట్టి సంక్షేమ పథకాల దగ్గరికి వెళ్ళిపోయాడు. మనం ఈ కేసు దగ్గర మాట్లాడుకుందామా, లేకపోతే ఇలాంటి అన్ని కేసుల గురించి మాట్లాడుకుందామా, లేదా ఇవి పక్కన పెట్టి వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం? చంద్రమౌళి గారు నాకు క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను. ఎందుకంటే మనం ఒకటి మాట్లాడుతున్నాం, ఆయన ఇంకో దగ్గరికి వెళ్తున్నాడు, మనం మాట్లాడదాం అంటే ఆయన వినట్లేదు, ఆయన చెప్పేది ఆయనే చెప్పుకున్నాడు. సో అదొక పెద్ద సమస్య కూర్చుంది. ఆయన క్లారిటీ ఈ కేసు గురించా, ఇలాంటి అన్ని కేసుల గురించి మాట్లాడదామన్నా పర్లేదు, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మనం ఏం చేసాం అనేది మాట్లాడదాం. ఓకే రైట్, చంద్రబాబు గారు క్లారిటీ ఇవ్వండి. కేసు గురించి మాట్లాడండి, చెప్పండి. రైట్, ఓన్లీ కేసుల మీదనే మన డిబేట్ ని ఓన్లీ కేసులు మాత్రమే కన్ఫైన్ చేద్దాం. ఎస్ శ్యామచంద్ర గారు, ఓకే అదే డిబేట్. ఈ కేసు అవసరమైతే చంద్రమౌళి గారికి ఇంకా మిగతా కేసులు వేరే కేసులు పోనివ్వండి పాపం.
మనం దాని మీద డిస్కస్ చేద్దాం. కానీ మరి మధ్యలో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కి వెళ్ళిపోతే కనుక నేను అటు పరిగెత్తుకు రావాలా? మరి అది discussion deviate ఓకే, ఏం లేదన్నా. ఇప్పుడు ఒకటి వాస్తవం అన్నా, దేశం అంతా చూసింది గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి మాటలో జరగలేదని మాట్లాడుతున్నాడు. జరిగిందా లేదా? అది అందరూ ఐ విట్నెస్ కాదా? దాడి జరిగి పార్టీ ఆఫీసు ధ్వంసం అవడంతో అక్కడ ఉన్న వెహికల్స్ తగలబెట్టి, అక్కడ ఉన్నటువంటి మోటార్ వెహికల్స్ కొట్టి పగలగొట్టి తగలబెట్టి దొరికినట్టు కొట్టినటువంటి మాట వాస్తవమా కదా? ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళని మరలా కేసులు పెట్టి లోన పడేసి ఈ గవర్నమెంట్ లో అరెస్టులు చేయించి సెంట్రల్ జైల్లో పెట్టించిన వాస్తవమా కాదా? ఇది క్లియర్ కదా. దీంట్లో అయితే అనుమానం లేదు కదా. ఇది అనుమానం లేదు, ఇది క్లియర్. తర్వాత ఎవరైతే సత్యవర్ధన్ వంశీ తాలూకా మనుషులు పట్టుకెళ్ళినటువంటి విజువల్స్ కూడా మీ దగ్గరికి చేరినాయి కదా, ఫుటేజ్ వచ్చింది కదా. పట్టుకెళ్ళి నానా ఇబ్బందులు పెట్టి చిత్రహింసలకు గురి చేసి అతనితోని స్టేట్మెంట్ ని మార్పించినటువంటి మాట వాస్తవమా కాదా? అందులో ఏమన్నా అవస్థలు ఉన్నాయా? పైగా సాక్షి వాళ్ళు చెప్పే విషయాల మీద శాంటిటీ ఏంటనేది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒకనొక సందర్భంలో అసెంబ్లీలో చర్చ జరుగుతున్నటువంటి టైంలో మీ సాక్షులు ఇట్లా రాశారు అని ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం సభ్యులు మాట్లాడుతూ ఉంటే సాక్షి వాళ్ళు రాసినారా, వాళ్ళేదో తప్పు రాసుంటారులే అని జగన్మోహన్ రెడ్డి గారిగా ముఖ్యమంత్రి స్థానంలో తన సొంత పత్రిక గురించి అసెంబ్లీ సాక్షి ఇది ఆన్ రికార్డు మాట్లాడినటువంటి మాట వాస్తవమా కాదా? వీళ్ళ సచ్చీలత ఏ స్థాయిలో ఉంటదంటే, లేని పింక్ డైమండ్ ని సృష్టించి అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని దుష్ప్రచారం చేయటం నుంచి 96 మంది కమ్మ సీఐలు ఉన్నారని, 34 మంది కమ్మ డిఎస్పీలు ఉన్నారు, ఎలక్షన్ అంతా కమ్మోరే చేసేస్తున్నారని చెప్పిన దగ్గర మొదలుపెట్టి 1-2 అండి వీళ్ళు చేసేటువంటి అబద్ధాలు, ఫేక్ ప్రచారాలు. 34 మందిని చంపేశామని చెప్పని ఢిల్లీకి వెళ్ళాడు. ఆ లిస్టు బట్టి రాయి అంటే ఈ రోజుకి పట్టుకొత్తలా 34 మంది చంపేసింది కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఫస్ట్ 2-3 ప్రశ్నలు సమాధానం అడుగుదాం. కాబట్టి చంద్రబాబు గారు, మొదటిది గన్నవరం టీడీపీ ఆఫీస్. అందుకే ఈ కేసు కనెక్టెడ్ ఉన్న ఫస్ట్ కంప్లీట్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్దాం. మీరు చెప్పారు కదా, మళ్ళీ ఆ లిస్ట్ కూడా పట్టుకొచ్చే బాగుంటుంది కదా. 30,000 మంది మా సరే ఓకే తెస్తాము, మీరు 30,000 మంది ఎక్కడ ఉన్నారో ముందు లిస్టు తీసుకురావాలి కదా. అది కాదు కదా. ఫస్ట్ సత్యవర్ధన్ గారు వచ్చేసి ఏం చెప్పారు? నా చేత బలవంతంగా కేసు నాకు సంబంధం లేదని చెప్పారు. ఈ రోజు అధికారం ఎవరుంది? కూటమి ప్రభుత్వం ఉందా లేదంటే వైసీపీ అధికారం ఉందా? కిడ్నాప్ చేశారని సత్యవర్ధన్ గారు వచ్చేసి ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉన్నాడు. ఆయన వచ్చేసి సత్యవర్ధన్ గారు నిక్కచ్చిగా చెప్పాడు, నాకు సంబంధం లేదు ఈ కేసులో, నాకు బలవంతంగా నన్ను తీసుకొచ్చి పెట్టారని పెట్టేసి వంశీని అరెస్ట్ చేస్తాను ప్రయత్నం. సరే, దానివల్ల అది కాదు కదా. ఫస్ట్ అది కాదు. ఏ విధంగా అంటే ముందు క్లారిటీ తీసుకోవాలి. ఫస్ట్ మనం వచ్చేసి సత్యవర్ధన్ గారు క్లారిటీగా ఉన్నారు, మీరు క్లారిటీగా లేరు. ఫస్ట్ అక్కడ సత్యవర్ధన్ గారు వచ్చేసి వాళ్ళు చెప్తా ఉన్నారు, సత్యవర్ధన్ గారు నాకు ఎటువంటి సంబంధం లేదయా, నేను నన్ను ఊరికి తీసుకొచ్చానని చెప్తాను. కానీ మీరు అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారం ఉంటే కిడ్నాప్ చేసినారు, అది చేసినారు, ఇది చేసినారు అని చెప్పేసి వాళ్ళతో బలవంతంగా కేసు పెట్టించారు. కాబట్టి ఇవి ఫస్ట్ ప్రజలకు ఏం చేయండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి. ఈ రోజు వచ్చేసి లా అండ్ ఆర్డర్ లేకుండా, మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా ఈ రోజు ఏదో మాట్లాడుతూ ఉంటే కేవలం ప్రజలు ఇప్పుడు 8 నెలలు అయిపోయింది, ఇంకా 4 నెలలు పోతే 1 year అయిపోద్ది. 1 year అయిపోద్ది కాబట్టి ఇంకా మీరు ఏదో చేయగలిగింది ఏదంటే చేయండి, ప్రజలు చేయండి. అంతేగాని పెట్టి అన్ని కేసులు ఎక్కిచ్చేసి పెడితే అట్లా చంద్రబాబు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది కానివ్వండి, ఎవరైనా సరే ఏంటంటే ప్రేరేపించింది వాళ్ళే వాళ్ళ ఆఫీసు తగలబెట్టుకుని వాళ్ళే కేసులు పెట్టుకున్నారు అనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. అది పాసిబుల్ అవుతుందా? వాళ్ళ పార్టీని వాళ్ళే తగలబెట్టి వాళ్ళ పార్టీ ఆఫీస్ అసలు అక్కడ ఏం జరగలేదు అన్నట్టు చేసుకున్నట్టు గొడవలు ఎక్కడో ఎవరో వచ్చి చేసిన గొడవ కాదు అక్కడ. అక్కడ గొడవ చేసిన వైసీపీ నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా. చంద్రబాబు అన్న నువ్వు చెప్పింది కరెక్ట్. మా ఆఫీస్ మీద మేమే దాడి చేసుకుని జోగి రమేష్ వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి సెంట్రల్ ఆఫీస్ మీద దాడి మేమే చేయించుకున్నాం. ల్యాల్ అప్రెడ్డి తోని అవినాష్ తోని అందరితో తీసుకొచ్చి మేమే దాడి. అంటే మీకు అలవాటు కదా కోడి కత్తితో ఇట్లా ఇంత పొడిపించుకుని ముఖ్యమంత్రి అయినట్టు మరి మేము చేయలేం కదా కమల్ హాసన్ యాక్షన్. అందు గురించి ఇలా దాడి మేమే చేయించుకుని మేమే కొట్టుకుని మేమే అరెస్ట్ అయ్యాం. గొప్ప చెప్పామన్నా చంద్రబాబు అన్న, గొప్పగా చెప్పామన్నా.
లా అండ్ ఆర్డర్ లేకుండా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. తెలియట్లే. గుండుపోటు అని చెప్పినట్టు ఉంటుంది అన్న సాక్షిలో. ఈ రోజు రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నా కూడా దాన్ని కూడా చూస్తా ఉన్నారు. రైట్ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఒకవేళ సరే మీకు అనుమానం ఉన్నప్పుడు చంద్రబాబు గారు రైట్ చంద్రబాబు గారు శ్యామసుందర్ గారు ఓకే లేకుండా వెళ్ళిపోయింది. రైట్ పోలీస్ వ్యవస్థలు వచ్చేసి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అనుకూలంగా మార్చుకుంటున్నారు కొంతమంది పోలీసులను. రైట్ మరి ఈ విధంగా ఉంటే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఈ రాష్ట్రంలో కంట్రోల్ అవుతుంది? శ్యామసుందర్ గారు అయితే మీరు అన్నట్టుగా రైట్ ఒకవేళ సరే వైసీపీ సరే కొద్దిసేపు అటు కూడా వెళ్దాం మనము. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం అన్నది చంద్రబాబు గారు వన్ సెకండ్ ప్లీజ్. శ్యామచంద్ర గారు ఇప్పుడు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే. మీరు సూపర్ 6 అన్నారు, గ్యారంటీకి ఇచ్చేస్తామన్నారు, అన్నీ చేశారు కానీ బట్ అవి చేయలేక ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆ ట్రాప్లో వైసీపీ పడ్డం అన్నది ఏమన్నా అదేమన్నా ఆ కారణంగా ఏమైనా చూడాలా? ఇవ్వాలన్నవి ఇస్తామన్నవి చేయలేకపోతారు. మొదటేమో ఆర్థికంగా మీరు అక్కడ ఉండి కూడా ఇట్లా అడగకూడదు. ఎందుకంటే ఎంత లోటు బడ్జెట్ లో ఉంది రాష్ట్రం, ఎంత దారుణమైన దయనీయమైన పరిస్థితిలో ఉంది రాష్ట్రం తెలిసినా కూడా ఇచ్చిన మాట ప్రకారం 2000 నుంచి 3000 చేస్తానని మొదటి నెల నుంచే 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న. ఈ రోజుకి 1వ తారీఖు సెలవు అయితే 31వ తారీఖు ఇస్తా ఉందన్న. వీళ్ళ మాదిరిగా 1000 పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకోలేదన్న. 250 పెంచుకుంటా అది కూడా 1000 నుంచి 2000 చేసిన చంద్రబాబు గారు చేస్తే దాన్ని కూడా వీళ్ళ ఖాతాలు వేసుకుని అబద్ధాలు మాట్లాడలేదన్నా. చాలా క్లిస్టల్ క్లియర్ గా అదే విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చినామన్నా. ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది కార్యక్రమం. దాంతో పాటు ఏదైతే చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఉచిత బస్సుకి కానీ, తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ ఈ యొక్క విద్యా సంవత్సరం నుంచి అమలవుతుందని చెప్పినారు కదా క్లియర్ గా. ఈ పక్కన ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాము, సంక్షేమం చేస్తా ఉన్నాము. తప్పు చేసిన వాళ్ళ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే ఉదాసీనంగా వ్యవహరిస్తా ఉన్నాం. ఎందుకంటే స్టేట్ ఫస్ట్ తర్వాత మిగతాయి చూద్దాం అనేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రి మండలి కానీ, ప్రభుత్వం కానీ పనిచేస్తా ఉంది. వాళ్ళు ఏదో మాట్లాడిన దానికి మీరు అట్లా అడగటం వాళ్ళు అడిగిన దానికి మీరు క్లారిటీ ఇవ్వాలి కదా. ప్రజలకు మీరు క్లారిటీ ఇస్తే తెలుస్తుంది కదా. కాదు ఒక నిమిషం. నా స్కిల్ కేసే ఉంది. మొదట ఎంత అన్నారు? 3000 కోట్ల రూపాయలు అన్నారు. తర్వాత 297 కోట్లు అన్నారు. కాదు వచ్చేసి 250 కోట్లు అన్నారు. కాదు వచ్చి 21 కోట్లు అన్నారు. ఇప్పుడు వచ్చి 1 కోటి రూపాయలు కదా రూపాయి అవినీతికి సంబంధించి చూపించలేకపోయారు కదన్నా. మనం ఇట్లా చేయమన్నా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటేనే, కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్న తర్వాతనే ఏదైనా కూడా చట్ట ప్రకారం జరిగితే తప్ప ఏదో వాళ్ళు తిట్టారనో, మమ్మల్ని కొట్టారనో, మా ఆఫీసుల మీద దాడి చేశారనో పూర్తిగా మేము చేసేదానికి లేదు. చేసేదానికి బటన్ నొక్కి మేము సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు ఇచ్చాము. ఈరోజు 5% బీసీ రుణాలు ఇవ్వలేకున్నారు. కేవలం వచ్చేసి 5% ఇస్తా ఉన్నారు. 100కి 5 మంది కూడా ఇవ్వలేని కానీ పరిస్థితి ఆ పరిస్థితి కారణం మీరే ఆర్థిక విధ్వంసం చేశారని కదా చెప్తున్నారు. అన్ని మొత్తం పార్టీలకు అతీతంగా ఎక్కడ కూడా మేము పార్టీలకు అతీతంగా మొత్తం టోటల్ గా అందరికి ఇవ్వగలిగాం. డైలాగులు జనాలు ఎన్నారో చూశారు. 151 నుంచి మధ్యలో 5 బీకి 11 మిగిల్చారు. ఇంకా ఇయ్యే పార్చింతకాయ పాత్ర డైలాగులు వద్దు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి మారండి. వచ్చేసారి ప్రతిపక్షం రాదు. మీరు ఇట్లానే ఉంటే వచ్చేసారి కూడా ప్రతిపక్షం రాదు. వచ్చేసారి కూడా ప్రతిపక్షం రాదు. ఖచ్చితంగా ఇట్లా ఉంటే వచ్చేసరి ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. ప్రజల పక్షాన్ని నిలబడండి. నిజంగా కూటమి ప్రభుత్వం తప్పు చేస్తా ఉందా మీరు ప్రశ్నించండి. ప్రజల పక్షాన్ని నిలబడండి. కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే మీరు నిలబడండి. అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో చర్చించుకుందాం. మీకు కనుక సేవ ఉంటే, సత్తా ఉంటే మీరు మీ నాయకత్వం 11 మంది అసెంబ్లీకి పంపించండి. అక్కడ చర్చిద్దాం. అక్కడ నిలవని చెప్పండి. ప్రజలు గెలిపించారు కదా 11 మందిని. ముఖ్యమంత్రి సీట్లు వచ్చారా? మాట్లాడతారా? ప్రజల గెలుపుని గౌరవించరా? చంద్రబాబు గారిని అడిగిందా? 11 మందిని మిమ్మల్ని గెలిపించారు ప్రజలు. 11 మందిని మిమ్మల్ని గెలిపించారు ప్రజలు. ఆ ప్రజలకు మీరు గౌరవిస్తారా లేదా? చంద్రబాబు గారు అంటే ఇప్పుడు ఆయన అడుగుతున్నది ఏంటంటే మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. అసెంబ్లీ ఒక వేదిక ఉండే అవకాశం ఉంది. సరే చంద్రబాబు నాయుడు
గతంలో ఏం చేశారని పక్కన పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ ఉన్న అతనితో పాటు గెలిచిన 10 మందిని కూడా ఇవాళ అసెంబ్లీకి పోనీకుండా ఆపడం ఎందుకు అన్నది కదా. ఇప్పుడు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి, వాళ్ళని ఎన్నుకున్నది ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత లాభం చేకూరుస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి ఏమైనా మాట్లాడతారేమో వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి, అది మాట్లాడకుండా చేయడం ఎందుకు? ఈరోజు వాళ్ళు ఫెయిల్యూర్ అయినారు కాబట్టి ప్రజల్లో తెలుసుకుంటారు. ప్రజల్లో వెళ్ళి తెలుసుకునేందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది కాబట్టి, ఇస్తానటువంటి సూపర్ 6 ఇవ్వలేదు కాబట్టి ప్రజల్లోనే వెళ్ళి తెలుసుకునేదానికి మా మా నాయకుడు వచ్చేసి ముందుకు పోతా ఉన్నాడు. రైట్. ఇప్పుడు ప్రజల్లోనే మీటింగ్ పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి మీ ప్రజల్లోనే ఎండగడతాం. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు నెరవేర్చలేదు కాబట్టి రైట్ ఎండగడతారట, ఏకంగా ఎండగడతారట. విన్నారా ఈ జోకు? రైట్. అయితే కంక్లూషన్ వైపు వెళ్దాం. రైట్, కంక్లూషన్ వైపు వెళ్దాము. ఒకటే అన్న, లిస్ట్ రాసి పెట్టుకోండి. మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి, పెద్దిరెడ్డి గారి దగ్గర నుంచి, సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఎవరైతే ప్రభుత్వ ధనాన్ని, ప్రజా ధనాన్ని అక్రమంగా దోచేశారో, తప్పుల మీద తప్పులు చేశారో వీళ్ళందరూ కూడా జైలుకి పోతారన్న. మీరందరికీ ఇలాగే ఖండించుకుంటారు. ప్రజాపాలన కాదు మీకు కావాల్సిన, అంత జైలుకు పోవాలనే ఆకాంక్షను మీరు పరిపాలన నడుపుతా ఉన్నారు కాబట్టి పాలన గాలికి వదిలేశారు. అర్థమవుతా ఉంది, ప్రజలు కూడా అర్థమవుతా ఉంది. కేవలం పాలన గాలికి వదిలేశారు కాబట్టి వీళ్ళు కేవలం వచ్చి రెడ్ బుక్ పెట్టుకునేసి అరెస్ట్ పర్వంగా సాగిస్తూ ఈ 5 ఏళ్ళు గడపాలన్నారని చెప్పేసి ప్రజలు కూడా బాగా పూర్తిగా అర్థమైపోయింది. కాబట్టి ప్రజాపాలన చేయండి. ప్రజాపాలన చేస్తే మీకు ఏదో ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేగాని దీనివల్ల ఏదో వంశస్థితే ఏదో ప్రజలు వచ్చేసి ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటిది ఆ దిశగా ఆలోచన చేయకుండా ప్రజా పరిపాలన చేసేదానికి మీరు ప్రయత్నం. అంతేగాని కేవలం వచ్చేసి కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. కక్ష సాధింపు చర్యలు చేయడం చేత తాత్కాలిక మనకి కక్ష సాధింపు. కాబట్టి దాని మీద మీరు కాంక్రీట్ ఎవిడెన్స్ అంటున్నారు. అయితే ఇప్పుడు 40% ఓట్ బ్యాంక్ చూడండి కదా శ్యామచంద్ర గారు, అయితే మీరు కాంక్రీట్ ఎవిడెన్స్ అంటున్నారు, కానీ మీరు పెడుతున్న కేసులు కేవలం కక్షపూరితలే తప్ప ఏదాన్ని నిరూపించే పరిస్థితి ఉండదు. ఇవన్నీ కేవలం మీకు టెంపరీగా మీరు ఏదో సంతోషపడడానికి తప్ప ఇది పెద్దగా పనికి రాదు అన్నది వైసీపీ ఒకవైపు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కేవలం కక్ష సాధింపు చర్యలు ఏదైనా కొద్ది కాలం పాటు ఉంటాయి, ఆ తర్వాత రాష్ట్రంలో రాబోయే రోజుల్లో సంచలనాలు నమోదవుతాయి. విత్ ఎవిడెన్స్ తోటి వీళ్ళు ఊహించని రీతిలో అరెస్టులు అవుతాయి. చూస్తా ఉండండి. కన్క్లూడ్ చేయండి. ఫెయిల్ అయింది. ఎవరైతే అటవీ భూములు దోచుకున్నారో, ఎవరైతే సిండికేట్ అయిపోయి మద్యాన్ని దోచుకున్నారో, ఎవరైతే మద్యం పేరు మీద దోచుకున్నారో, ల్యాండ్ పేరు మీద శాండ్లు దోచుకున్నారో, సహజ వనరులు కొలగొచ్చారో, ఎవరైతే తప్పులు చేశారో అన్న తప్పు చేయకపోతే మీరు వెళ్ళకుండా ఉండండి. నేనేం మాట్లాడుతా ఉన్నా, ఎవరైతే సహజ వనరులు దోచుకున్నారో, అధికారాన్ని దుర్వినియోగం చేశారో, అవినీతికి పాల్పడ్డారో వాళ్ళకి చట్టపరమైనటువంటి శిక్ష పడబోతా ఉంది. అందులో మీరు నెక్కచ్చుగా ఉంటే మీకేలా ఇబ్బంది? మీరు ఉండండి హాయిగా. తప్పు చేసిన వాళ్ళ గురించి కదా నేను మాట్లాడేది. మీ నాయకులు తప్పు చేయకుంటే హ్యాపీయే కదా. చంద్రబాబు గారు తప్పే చేయకపోతే ఈ రెడ్ బుక్ అనే టెన్షన్ అవసరం లేదు. కాదు, ఇప్పుడు మీరు తప్పే చేయకపోతే రెడ్ బుక్ టెన్షన్ అవసరం లేదు. ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము, ప్రభుత్వం ప్రజలకు వచ్చి ప్రజలు ఓట్లు ఇస్తుంది మాకు. కానీ దాంతో పాటు చంద్రబాబు గారు మీరు అన్నట్టు చెప్తున్నారు. చంద్రబాబు గారు ప్రజాపాలన చేయలేము, మేము చేయము కాబట్టి కేవలం అరెస్టులు చేస్తాము, అరెస్టులతోనే మా యొక్క పాలన సాగుతుందని వాళ్ళు స్పష్టంగా ఈ రోజు వచ్చేసి చంద్రబాబు గారు అంటే వాళ్ళు ఇంకో పాయింట్ చెప్తున్నారు. ఒక పాయింట్ ఏమంటున్నారంటే చంద్రబాబు గారు అర్థం చేసుకోగలిగారు ప్రజలు కూడా. ఈ రోజు కేవలం వచ్చేసి అక్రమ అరెస్టులు అని చెప్పి చంద్రబాబు గారు పిల్లలు తెలుస్తా ఉంది. రైట్. చంద్రబాబు గారు చెప్పండి. అయితే వాళ్ళు అంటుంది ఏంటంటే, సరే మీరు అన్నట్టుగా ప్రజాపాలన చేయడం ఎంత ఇంపార్టెంటో అదే సందర్భంలో సహజ వనరులు దోచుకున్న వాళ్ళ దగ్గర నుంచి అది కక్కించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అనుకుంటుంది. కొంతమంది భూముల పేరుతో దోచుకున్నారు, కొంతమంది మద్యం పేరుతో దోచుకున్నారు, వీళ్ళందరూ దోచుకున్నారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము అన్నది. ఒకవేళ నిజంగానే ఆ తప్పులు ఏవి జరగకపోయినా అందులో మీరు ఇన్వాల్వ్ కాకపోతే మీరు టెన్షన్ పడే అవసరం లేదు అన్నది ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటారు దానికి? కన్క్లూడ్ చేయండి ఆ పాయింట్తో. ఒకటే వింటండి, ఇప్పుడు ఏ విధంగా అంటే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఇది తప్పుడు కేసులు పెట్టడం అనేది తప్పు. అది ఎందుకంటే ఏదో రైట్ చట్ట ప్రకారం వెళ్ళండి, చట్ట ప్రకారం వెళ్ళి శిక్షించవచ్చు, తప్పు లేదు. కానీ అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం అనేటువంటిది చాలా కష్టం. అక్రమ కేసులు పెట్టడం అనేది రాష్ట్రంలో వచ్చేసి లా అండ్ ఆర్డర్ అనేది మీరు కావాలంటే చేయండి. ఇప్పుడు మహిళల మీద అత్యాచారాలు వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. సీరియస్ యాక్షన్ తీసుకొని అదేవిధంగా 30,000 మంది మహిళలు కూడా మిస్ అయినారు, దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి.
ఆ 30,000 మంది ఎక్కడ ఉన్నారో తేల్చండి. అదేవిధంగా వచ్చేసి రైతులను కాపాడండి, రైతులను వచ్చేసి మాకు కాపాడండి. అంతేగాని పరిపాలన అనేది ఆ విధంగా చేయాలి కానీ ఈ విధంగా కేవలం వచ్చేసి తప్పుడు కేసులు పెట్టుకుంటా కేవలం వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అనేటువంటి ఆలోచనలు మానుకొని మీరు పరిపాలన చేస్తే ప్రజలు రక్షిస్తారు. అంతేగాని Right. ఈ రోజు కేవలం ఏంటంటే ఏదో వంశీని అరెస్ట్ చేస్తే ఆడికి అయిపోద్ది, లేకపోతే నెక్స్ట్ ఇంకో అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం అరెస్ట్ చేయొచ్చు. మీకు రైట్స్ ఉన్నాయి కాబట్టి చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తే ఎవరు కూడా వద్దరు. Right. అక్రమ అరెస్ట్ చేస్తే మాత్రం తప్పకుండా ప్రజా ఉద్యమాలు సాగుతాయి, ప్రజల్లో శ్యామ్ చంద్ర గారు. స్టార్ట్ అవుతాయి, ప్రజా ఉద్యమాలు సాగుతాయి. సరే, మీరు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి, బాగానే ఉంది. కానీ మీరు ఆల్రెడీ కొన్ని పేర్లు రాసుకున్నారు కాబట్టి వాళ్ళు చేసిందో చెయ్యందో లేకపోతే ఏదైనా ఒక చిన్న తప్పు ఉన్నా సరే దాన్ని పెద్ద నేరంగా చూపించి వాళ్ళు అరెస్ట్ చేయడమే పరమావధిగా మీ ప్రభుత్వం సాగుతోంది అనేది ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. ఆ రెడ్ బుక్లో ఉన్న పేర్లకి ఒక్కోదాన్ని టిక్కు పెట్టుకుంటూ వెళ్తున్నారు. అంతకుమించి వాళ్ళు తప్పు చేశారు లేదా సంబంధం లేకుండా అన్నమాట వైసీపీ చెప్తుంది. ఫైనల్గా ఏంటి, ఇది ఎప్పటికి క్లోజ్ చేస్తారు? మీరు రెడ్ బుక్ ఎప్పుడు క్లోజ్ చేసి ప్రజాపాలన ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నట్టో లేకపోతే మీరు చెప్తున్నట్టుగా ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ప్రజాపాలనే జరుగుతా ఉంది. వాళ్ళు అనుకున్నంత రెడ్ బుక్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వలేదులే కానీ ప్రజాపాలనే జరుగుతుందిలే కానీ ఒకటి వాస్తవం కదన్నా. ఇప్పుడు ఏదైతే వాళ్ళు విపరీతంగా వింతపోకడలతో పరిపాలన చేశారో ప్రజలందరూ కూడా యావగించుకుని వాళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూటమి ప్రభుత్వానికి ఇంత అద్భుతమైనటువంటి హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చారు, ఇంత ప్రజా పరిపాలన అందించమని నమ్మకంతో ఇచ్చారు కదన్నా. మేము కూడా వాళ్ళ మాదిరిగా ఏ ఎవిడెన్స్ లేకుండా బేస్లెస్ కేసుల్లో మా దోలానందం తీర్చుకోవడానికి అరెస్టులు చేస్తే రేపు మా పరిస్థితి కూడా అదే కదా, మరలా మమ్మల్ని అక్కడే కూర్చోబెడతారు కదా. కాబట్టి మేము అంత దిగజారిపోయి దరిద్రంగా బిహేవ్ చేయడానికి అక్కడ ఉన్నది ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారన్నా, దార్శకుడన్నా, పరిపాలన దక్షకుడన్నా. ఆయన రాష్ట్రం కోసం పనిచేసే మనిషి తప్ప ఎవరినో తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఆ కెమెరాలు ఆన్ చేసి వీడియో కాల్స్ పెట్టి ఆనందం పొందేటువంటి సైకోటిక్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి కాదు కదన్నా. రోజు 18-20 గంటలు కష్టపడతారు దేనికోసం? రాష్ట్రం బాగుండాలనేటువంటి తపంతో. ఇవాళ ఏఐ టెక్నాలజీని అందుకుంటా ఉన్నాడు, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని అందుకుంటా ఉన్నాడు, రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. అంతేగాని వీళ్ళ మాదిరిగా ఊరికి ఏదేదో పిచ్చివాగుడు ఏదో మాట్లాడుతూ ఉంటారన్న అసలు ఆ దిశగా ప్రభుత్వం లేదు. ఆ దిశగా ప్రభుత్వం ఉంటే చంద్రబాబు గారు ఎంత స్వేచ్ఛకి రోజు ఇక్కడ టీవీ డిబేట్ లో మాట్లాడదాం, అసలు డిబేట్ కి రాడు. కాబట్టి అన్న ఆ ఆలోచన మాకు లేదు. ప్రజా ప్రభుత్వం మంచి పాలన చేయాలి. మంచి పాలన చేయడంతో పాటు ఎవరైతే ఈ యొక్క సంపదలు కొల్లగొట్టారో వాళ్ళ యొక్క అంతు చూడాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ భాగంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అది కూడా ఎవిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే, ఎవిడెన్స్ ఉంటే మాత్రమే. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని లోనే తీసుకెళ్లి ఊరికి అరెస్ట్ చేసి మేము బ్యాడ్ అవడానికి ప్రభుత్వం పలసన అవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదన్నా. వారు తప్పు చేయనంత కాలం హ్యాపీగా ఉండాలి, తప్పు చేసిన వాళ్ళు భయపడాలా. ఇదైతే వాస్తవం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్ చంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రమౌళి గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రజాపాలన అన్నదే మా ప్రైమరీ ఆబ్జెక్టివ్, దానివైపే మేము వెళ్తున్నాము అని ఓవైపు టీడీపీ నాయకులు చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే అభివృద్ధి ఎలా చేయాలన్న విషయంపై ఆలోచిస్తున్నాం తప్ప అదే సందర్భంలో తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టమంటూ గతంలో చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఇప్పటికీ ఉన్నాము అన్న విషయాన్ని అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో నిజంగానే తప్పు చేసి మీరు అరెస్టు చేయండి, కానీ కేవలం అరెస్టు చేయాలనే ఉద్దేశంతో అక్రమంగా ఇలాంటి కేసులు బనాయించడం సమంజసం కాదు. ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలి మీరు, అంతేగాని ఇలా అరెస్టుల మీదనో లేకపోతే అరెస్టుల ద్వారా వచ్చే ఈ రకస్ ఏదైతే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా వైసీపీ పార్టీ మాట్లాడుతుంది. మొత్తానికి ఏది జరిగినా సరే రాష్ట్రము బాగుండాలి, రాష్ట్ర అభివృద్ధి వైపు ప్రభుత్వం కానివ్వండి విపక్షం కానివ్వండి వర్క్ చేయాలని కోరుకుంది.